జీవితం అంటే ఏమిటి? మనం ఎందుకు పుడతాం? ఎందుకు బ్రతుకుతాం? ఎందుకు చనిపోతాం? వేల ఏళ్లుగా మనుషులను ఆలోచింపజేసిన అత్యంత లోతైన ప్రశ్నలు ఇవే. ప్రతిరోజు మనం పనుల్లో, కోపాల్లో, ఆశల్లో, విజయాల్లో, వైఫల్యాల్లో మునిగిపోయి ఈ పెద్ద ప్రశ్నలు మనకు కనిపించవు. కాని ఒక నిమిషం ఆగి మన మనసులో కొంచెం శాంతి తెచ్చుకుంటే ఒక గొప్ప నిజం నెమ్మదిగా వినిపిస్తుంది. మనము ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, మనము శాశ్వతమైన ఆత్మ. ఇదే విషయాన్ని భగవద్గీత అత్యంత లోతుగా చెబుతుంది. మన శరీరం వస్త్రంలా మారిపోతుంది, మన భావాలు మేఘాల్లా వచ్చిపోతాయి, కాని ఆత్మ మాత్రం శాశ్వతం. మన బాధ, మన సంతోషం ఇవన్నీ శరీరం, మనసు చుట్టూ తిరుగుతాయి. ఆత్మకు వాటితో సంబంధం లేదు. మనం మనల్ని శరీరంగా చూస్తే సమస్యలు మొదలవుతాయి. మనల్ని ఆత్మగా చూస్తే సమస్యలు కరిగిపోతాయి. ఎందుకంటే శరీరం వృద్ధాప్యానికి లోనవుతుంది, బాధపడుతుంది, మారుతుంది. కాని ఆత్మ మారదు. భగవద్గీత చెబుతుంది, ఆత్మను కత్తి కోయలేదు, అగ్ని దహించలేదు, నీరు తడిపలేదు, గాలి ఎండబెట్టలేదు. అంటే ప్రపంచంలో ఏ దానికి ఆత్మపై అధికారం లేదు. మరి జీవితమంటే ఏమిటి? ఈ లోకంలో ఆత్మ ఒక ప్రయాణికుడు, శరీరం ఒక తాత్కాలిక వాహనం. ఈ శరీరం ద్వారా ఆత్మ జీవితం అనుభవిస్తుంది, అనుభవాల నుంచి నేర్చుకుంటుంది, ఆ నేర్చుకున్న దాంట్లోంచి ఎదుగుతుంది. ప్రతి సంబంధం, ప్రతి పరిస్థితి, ప్రతి క్షణం ఒక పాఠం. సమస్యలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని శక్తిని బయటకు తీయడానికి వస్తాయి. సంతోషం మనల్ని ముంచేయడానికి రాదు, మనలను మరింత వెలుగులో నిలబెట్టడానికి వస్తుంది. జీవితం అంటే చిన్న క్షణాల సమాహారం కాదు, ఆత్మ ఎన్నటికీ మరచిపోని పాఠాల యాత్ర. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడు. మన లోపాలను చూపేవాడు, మన మంచి గుణాలను వెలికితీసేవాడు, మన దారిని మార్చేవాడు. భయం, కోల్పోవడం, వదిలిపెట్టడం ఇవన్నీ శరీర స్థాయి భావాలు. ఆత్మ దృష్టిలో కోల్పోవడం అనేది లేదు. శరీరం బలహీనపడుతుంది, కాని ఆత్మ బలహీనపడదు. మనం ఎవరినైనా కోల్పోయినట్టు అనిపిస్తుంది, కాని నిజం ఏమిటంటే ఆత్మలు ఎప్పుడూ వేరుకావు. వేరే ఏది శరీరాలే. భగవద్గీత చెబుతుంది, పుట్టడం ఒక మార్పు, మరణం కూడా ఒక మార్పు. మరి మనం ఎందుకు పుడతాం? మన ఆత్మ నేర్చుకోవాల్సిన పాఠం పూర్తయ్యేంతవరకు ఆత్మ ప్రయాణం కొనసాగుతుంది. కొంతమంది ప్రేమను నేర్చుకోవాలి, కొంతమంది క్షమను నేర్చుకోవాలి, కొంతమంది ధైర్యాన్ని నేర్చుకోవాలి, మరికొందరు త్యాగాన్ని నేర్చుకోవాలి. ఎవరికి ఏ పాఠం అవసరమో ఆ పాఠమే వారి ఆత్మ ప్రయాణంలో వారి ముందుకు వస్తుంది. జీవితమంటే మనం సంపాదించేదేమీ కాదు, మనము ఎలాంటి వ్యక్తులుగా మారుతున్నామనేదే అత్యంత ముఖ్యమైనది. మనలోని కోపం శత్రువు కాదు, మనలోని దుఃఖం మన హృదయాన్ని పెద్దదిగా చేయడానికి, మనలోని వైఫల్యం మరొక బలం దొరకాల్సిందని గుర్తుచేసేందుకు. శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తప్పుడు తీసుకెళ్లేది డబ్బు కాదు, పేరు కాదు, విజయాలు కాదు, ఆత్మ నేర్చుకున్న పాఠాలే. జీవితం ఒక పరీక్ష కాదు, శిక్షణ కాదు, ఇది ఆత్మకు ఇచ్చిన పవిత్ర యాత్ర. ప్రతి ఉదయం కొత్త పేజీ, ప్రతి శ్వాస కొత్త అవకాశం, ప్రతి సంబంధం ఒక అడుగు. ఆత్మ దృష్టితో జీవిస్తే చిన్న సమస్యలు నిజంగా చిన్నవిగా కనిపిస్తాయి, పెద్ద సమస్యలు కూడా ఎందుకు వచ్చాయో అర్థమవుతాయి. ప్రతి క్షణం మనము శాశ్వత యాత్రికులమే. ఇది గీత మనకు నేర్పే గొప్ప సత్యం. నీవు శరీరం కాదు, నీవు ఆత్మ, శాశ్వతం.
ఈ నిజం తెలుసుకున్నప్పుడు జీవితం భయంకరంగా ఉండదు, అర్థవంతంగా మారుతుంది. ఇదే జీవితం, ఇదే ఆత్మయాత్ర.